అందరూ ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఈరోజు మనం మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం, బట్ స్ట్రాటజీ, ఇండికేటరు, ప్యాటర్న్ గురించి కాదు. మన మనసులో ఉన్న ఎమోషన్స్, ట్రేడింగ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం, వాటిని హీల్ చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ని గెలవటం అంటే దాని అర్థం ఏంటంటే మనలో ట్రేడింగ్ ఎమోషన్స్ని మనం గెలవటమే. సో ఇది ఒక ఫస్ట్ బిగినర్ స్టెప్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు సక్సెస్కి. మీలో చాలామందికి ట్రేడింగ్ ఆపర్చునిటీ అంటే తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పేసి తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే లైవ్లో ఒక ఆపర్చునిటీ అనేది అనిపించిందో వెంటనే మైండ్లోకి ట్రేడింగ్ ఎమోషన్స్ అనేది వస్తాయన్నమాట. ఈ ట్రేడ్ తీసుకొనగానే లాస్ అయితే ఏంటి, ఓకే, అండ్ ఒకవేళ ట్రేడ్ తీసుకున్నాక లాస్ అయిందనుకోండి, కొద్దిగా రెడ్లోకి వెళ్ళిపోగానే వెంటనే ఎగ్జిట్ అయిపోవడం, ఒకవేళ నిజంగానే లాస్ అయిపోతే వెంటనే రివెంజ్ ట్రేడ్స్ తీసుకోవడం, ఓవర్గా ట్రేడ్ చేయటం, ఎక్కువగా రిస్క్ అనేది ఇంక్రీజ్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ట్రేడర్స్ ఎక్కువగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే మార్కెట్లో ట్రేడింగ్ సెటప్స్ గురించి, మార్కెట్ నుంచి కాదు. సో మీ ప్రాబ్లం అనేది మీ స్ట్రాటజీలో లేదు, మీ యొక్క ఇంటెలిజెన్స్లో లేదు, మీ యొక్క ఎమోషన్స్లో, మీ యొక్క నర్వస్ సిస్టము అండ్ సబ్కాన్షియస్ మైండ్లో ప్రాబ్లం అనేది ఉంది. మార్కెట్ అనేది అసలు ఎనిమీ కానే కాదు. మార్కెట్ ఏంటంటే ఆ మనిషి లోపల ఉన్న ఎమోషన్స్ లైక్ ఫియరు, గ్రీడు, ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో, వీటన్నిటిలో కూడా మార్కెట్ ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి 5 సెకండ్స్. మీరు ట్రేడ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఏది కంట్రోల్ చేస్తుంది అంటే ఫియరా, గ్రీడ్, ఇంపేషన్స్, ఈగో. సో మీ మైండ్కి మీరు దీనికి సంబంధించిన ట్రూత్ అనేది చెప్పుకోండి. సో కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఎందుకు అంటే అవేర్నెస్ అనేది తెలుసుకున్నాం అనుకోండి, అంటే ఈ ప్రాబ్లం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనేది తెలుసుకోవటమే ఆల్మోస్ట్ మన హీలింగ్కి దగ్గరగా ఉన్నట్టు. ఈరోజు నుంచి నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మీరు రిటైలర్స్ లాగా థింక్ చేయొద్దు. చాలామంది ప్రొఫెషనల్స్ ఏంటంటే మార్కెట్లో ప్రాఫిట్స్ గురించి ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ళు రిస్క్ మేనేజర్స్ అనమాట. అంటే రిస్క్ని మేనేజ్ చేయటంలో చాలా దిట్టలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మీరు థింక్ చేస్తూ గ్రో అవ్వాలనేది నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మన మైండ్ అనేది కామ్గా ఉంటుందో, ఒక ఆపర్చునిటీని ఆపర్చునిటీలుగా అంగీకరిస్తుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. అంటే ఈ ప్రాఫిట్స్ అనేది పార్ట్ ఆఫ్ ద కామ్ మైండ్ అని చెప్పేసి చెప్తాను స్ట్రాంగ్గా. రియల్ ట్రూత్ ఏంటంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఫియర్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. చాలామంది ఇండికేటర్స్ని బ్లేమ్ చేయడం, లేకపోతే మార్కెట్స్ని బ్లేమ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మార్చుకోవాల్సింది ఇండికేటరు, స్ట్రాటజీ కాదు, మీ యొక్క నర్వస్ సిస్టమ్, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ట్రేడింగ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేయటం, వాటిని రీప్లేస్ చేయటం కొత్త వాటితో అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా కామ్ అవుతారో ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక 90% మీరు సక్సెస్ ట్రాక్లోకి వచ్చినట్టే అర్థం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం అనేది ఆపేసేయండి. మీరు వీక్ కాదు. ఎందుకంటే మార్కెట్ అనే అంశాన్ని పక్కన పెడితే మీరు జీవితంలో చదువుకున్న దగ్గర నుంచి ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇంకొక ఇతరితర ఫీల్డ్లో కూడా మీరు ఎందులో ఒక అందులో విజయం అనేది తప్పక సాధించి ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ఎమోషన్స్ని అన్ట్రైన్డ్ చేయటం వల్ల, అంటే వాటిని ట్రైన్ చేసుకోలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్కి న్యూట్రాలిటీ, పేషెన్స్, డిటాచ్డ్ స్కిల్స్ అనేది రాలేదంతే. సో అందు గురించి నేను ఈ యొక్క ఎమోషనల్ హీలింగ్ జర్నీ అనేది ట్రేడర్స్ కోసం అయితే స్టార్ట్ చేశాను. ఎవరికైతే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఐడియా ఉందో వాళ్ళు ఈ యొక్క ఎమోషనల్ హీలింగ్ పవర్ అనేది యాడ్ చేశారంటే డెఫినెట్గా మంచి ట్రాక్లోకి రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సెషన్లో లైవ్గా సబ్కాన్షియస్ హీలింగ్ మెథడ్ అనేది ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఈ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ 1% హీల్ అవుతున్నాం అనే ఫీలింగ్ కలిగినా సరే కింద కామెంట్ రూపంలో చెప్పండి హీలింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి. లిటరల్గా మీరు రాసే ప్రతి కామెంట్ అనేది నేను పర్సనల్గా చదువుతాను. సో డెఫినెట్గా మనందరికి ఇది ఒక మెంటల్ ఫ్రీడమ్ జర్నీ అనమాట. ఇది మార్కెట్స్కి సంబంధించింది కాదు, మన మైండ్ గేమ్కి సంబంధించింది అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.